సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఆషాఢమాస లష్కర్ బోనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు తలపై బోనాలు తీసుకొని వేపాకులు, పసుపు, బెల్లం, వండిన అన్నంతో అలంకరించిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో లష్కర్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం 3 గంటలకు అభిషేకం, అర్చనలు నిర్వహించారు. 4 గంటల తర్వాత మహాహారతితో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మహాహారతిలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఇక రేపు ఉదయం జరిగే రంగం కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జోగిని అమ్మవారి రూపంలో రాష్ట్ర భవిష్యత్తు, వర్షాలు, ప్రజల శ్రేయస్సుపై భవిష్యవాణి వినిపించనుంది. అనంతరం లక్ష్మి అనే ఏనుగుపై అమ్మవారి గజవాహన అంబారి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ 6 ప్రత్యేక మహిళా క్యూలైన్లు, 4 ఎగ్జిట్ మార్గాలు ఏర్పాటు చేసింది. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 500 మంది వాలంటీర్లు, 2500 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. భక్తుల రాకపోకల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మరోవైపు ఆలయం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. దాదాపు 211 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి విశిష్టమైన నేపథ్యం ఉంది. 1813లో ప్లేగు వ్యాధి నుంచి ప్రజలు రక్షించబడాలని మొక్కుకున్న సూరిటి అప్పయ్య వ్యాధి తగ్గిన తర్వాత 1815లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం 1864లో నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి ఈ బోనాల కార్యక్రమం అత్యంత వైభవంగా సాగుతోంది. సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, భాగ్యనగర వీధులన్నీ కూడా ఇప్పుడు లష్కర్ బోనాల సందడితో నెలకొన్నాయి. ఎక్కడ చూసినా బోనమెత్తిన మహిళలే కనపడుతున్నారు. సో బోనాల అనగానే హైదరాబాద్ గుర్తొస్తుంది. అందులోనూ లష్కర్ బోనాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఏ విధమైన ఏర్పాట్లు చేశారు అక్కడ? ఆలయంలో ప్రస్తుతం ఏ విధంగా ఉంది పరిస్థితి? వంశీ, ఆషాఢంలో జరుపుకునే బోనాల పండుగ అంటే హైదరాబాదు మహానగరం అంతా ఇటు కలర్ఫుల్ గా ఉంటుంది. అమ్మవారి సంబంధించి పూజలతో భక్తులంతా కూడా చాలా సంతోషంగా ఈ బోనాలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. బోనం అనేది చాలా విశిష్టంగా భావిస్తారు. మొదటగా గోల్కొండ బోనాల దగ్గర నుంచి మొదలైన తర్వాత ఇటు ఉజ్జయిని మహంకాళి బోనాలు కావచ్చు, తర్వాత లాల్ దర్వాజా బోనాలు. సో 3 కార్యక్రమాలు అనేవి 3 ప్రాంతాల్లో జరిగినటువంటి యొక్క వేడుకలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా అంగరంగ వైభవంగా ఈ బోనాలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే బోనాల పండుగకు సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది. అటు పోలీసు బందోబస్తుకు సంబంధించి కావచ్చు, ఆలయ పరిసర ప్రాంతాల్లో అటు అమ్మవారి ఆలయాన్ని తీర్చిదిద్దడంలో కావచ్చు, అలాగే భక్తులకు ఏర్పాట్ల విషయంలో అన్ని రకాల ఏర్పాట్లు అనేవి చేశారు. ఇక ఇప్పటికే గోల్కొండ బోనాలు కంప్లీట్ అవ్వగా ఇక నేటి నుంచి లష్కర్ బోనాలు మొదలవుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వేదికగా ఈ బోనాలు అనేవి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఇందులో భాగంగానే ప్రతి ఒక్కళ్ళు ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు ఆషాఢం బోనాలను సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా లష్కర్ బోనాల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు బారులు తీరుతూ ఉన్నారు బోనాలను ఎత్తుకొని. సో ఆలయ పరిసర ప్రాంగణాలన్నీ కూడా చాలా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయని చెప్పాలి. బోనం అంటే మనం భోజనం అని అంటారు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేటువంటి ఈ భోజనాన్నే ఒక కుండలో తీసుకొని వస్తారు. ఆ కుండకు పసుపు, కుంకుమ, వేపాకులు మరియు నీళ్లతో నింపినటువంటి చిన్న ఆ కుండను అలంకరించి పైన దీపం వెలిగించుకొని బోనాన్ని ఎత్తుకొని మహిళలు వస్తూ ఉంటే చూడటానికి చాలా భక్తి పార్వత్యంతో కనిపిస్తూ ఉంటుంది. ఆ బోనాన్ని తీసుకొని వస్తున్నటువంటి మహిళల్ని అమ్మవార్లుగా భావించేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటికి తోడు అక్కడ శివసత్తుల నృత్యాలు కావచ్చు, డప్పు సౌండ్లు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆలయ పరిసర ప్రాంగణాలలో అంతా చాలా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేస్తాయని చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ఆషాఢ మాసంలో మొదటి గురువారం లేకపోతే ఆదివారం నాడు ఈ గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారి పూజతో బోనాల కార్యక్రమం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ నుంచి జరగబోయేటువంటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆ తర్వాత లాల్ దర్వాజా సింహవాసిని బోనాలు అనేవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటాయి. ఇక ఈ బోనాలకు ఒక చారిత్రక నేపథ్యం అనేది ఉంది. గతంలో 18వ శతాబ్దంలో
ప్లేగు వ్యాధి అనేది మొత్తం దేశ హైదరాబాద్ మహానగరంలో చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో అనేక మంది ఈ ప్లేగు వ్యాధి కారణంగా చనిపోతున్నటువంటి సందర్భంలోనే ఆ సమయంలో ఆ వ్యాధిని గనక తగ్గిస్తే ఖచ్చితంగా అమ్మవారిని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పండి ఆ సమయంలో భక్తులు తెలియజేసిన నేపథ్యంలోనే ఆ యొక్క ఏదైతే హామీ వచ్చిన తర్వాత అంటే ఈ విషయం తెలియజేసిన తర్వాత ప్లేగు వ్యాధి అనేది సడన్ గా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే భక్తులంతా కలిసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆ ప్రాంతంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఆషాఢం బోనాలు అనేవి నిరంతరం కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నాయి. ఇంకా వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం ఇవాళ రేపు మొత్తం అధికారిక కార్యక్రమాలు అనేవి ఉంటాయి. ఒకవైపున ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆయన బోనాన్ని సమర్పిస్తారు. అలాగే అంతకంటే ముందు ఆలయంలో జరిగినటువంటి పూజా కార్యక్రమాలలో ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అన్ని రకాల ఏర్పాట్లను పర్యవేక్షించి పూజలను ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇవాళ విశేషంగా కొన్ని లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. మొత్తం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఒక పండుగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది. ఇంకా మరోవైపు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇటు ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి పోలీసు బందోబస్తును సమీక్షించారు. వేలాది మంది పోలీసులు ప్రస్తుతం బందోబస్తులో ఉన్నారు. అలాగే పార్కింగ్ కు సంబంధించి కూడా ఎటువంటి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి లేకుండా పార్కింగ్ సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది వంశీ.